కొట్టొద్దు బావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇది పెద్ద సెట్, రూమ్ పక్కనే ఉంది కదా, ఓపెన్ చేసే. To the movie tonight. Yeah, perfect. So which movie would you like? Hey Babji, hey Babji, hey Babji, hey Babji, hey Babji, hey Babji, hey Babji. Yeah. దీనికి ఎవడ కనపడవా? Amazing, it's incredible. Everybody speaks Spanish there. How is that possible? My God, what is that? Oh, it's a real statue. It is. Wow. Have you seen these before, Oh, man? my sister will go to see. So real. Amazing. I think it's the first in I really need to take a picture of this. It's amazing. Oh, here. You want to see my full figure? Come on. Run. Come on. వాళ్ళందరూ సాక్ తినేహారు, నీకేం కాలేదేటి? ఇది కాకుండా పీసే కొట్టేయింది. అది సత్య ఇదెలా ఉంది? నో యా ఇదెలా ఉంది? నో ఓకే. పిల్లలు ఓ జ్యువెలరీ బంగారం ఏమిటయ్యో ఇవాళ బట్టలు వేసుకున్నావే? ఏముంటుందిలేండి, వేసుకుంటే ఏంటి వేసుకోపోతే ఏంటి. బాబా మీరు ఇలా కోపడకండి సార్. సార్ షాపులో ఇన్ని కాస్ట్లీ నగలు ఉన్నాయి కదా, ఎవడన్నా ఏదైనా కొట్టేస్తే పరిస్థితి ఏంటండి? ఏముంటుంది, మెటల్ డిటెక్టర్ కుయ్యమని మోగుతుంది, తీసుకున్న వాడి వీపు మూత మోగుతుంది. అది అంతలా మోగుద్దండి? రేటును బట్టి రేంజ్ పెరుగుతుంది. ఐటమ్ బాగా కాస్ట్లీ అయితే ఏముంటుంది, కాస్ట్లీ కొట్టుడు కొడతారన్నమాట. వాడు కొట్టే కొట్టుడికి వీడు రాజస్థానీ ఒంటిలాగా అనుకుంటూ వెళ్తాడు అనమాట. సత్య దిస్ ఇస్ బ్యూటిఫుల్, నీకు బాగుంటుంది. ఓకే ఇదెలా ఉంది? బాగుంది. ప్యాకెట్ ప్లీజ్. ప్యాకింగ్ ఎందుకు? నీ మెళ్ళో నేను వేస్తాను. ప్యాక్ చేద్దాం కదా ఇక్కడ. నో ప్రాబ్లం. నీకు చాలా బాగుంది. అన్న నువ్వు కింద వెతుకు, నేను పైన వెతుకుతా. నువ్వు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా లేగా. ఇక్కడికి ఎలా వచ్చింది? మ్యాజిక్? నీకు మ్యాజిక్ కూడా తెలుసా? కమ్ ఆన్ లెట్స్ గో. వావ్, నీకు అసలు అర్థం. మంచి జంట. నేను పెట్టాను మంట, నీకు మోగుద్ది గంట. సత్య రాజస్థాన్ లో బెల్లీ డాన్స్ ఫేమస్ అంట. ఈ నైట్ కి అక్కడ టెంట్స్ బుక్ చేశాను, లెట్స్ గో. ఇదేం పని చేయట్లేదు అనుకుంటండి. వేరే కుమ్ముడు కుమ్మేస్తారు, రాజస్థానీ ఒంట్లో కలకలకలకలు వెళ్ళిపోతారని చెప్పారు. బాబ్జీకి ఏమైంది? ఏం జరిగింది? ఏముంది, మనవాడేదో ముచ్చట పడ్డాడు. చలో అపరాధి మే చలో. అరే చలో భయ్. బాబ్జీ అదే నాకు అర్థం కావట్లేదు బావా. ఈడు జేబులో అయితే నక్లెస్ నా జేబులోకి ఎలాగొచ్చు? వీడిని ఏం చేద్దాం ఇప్పుడు? బుద్ధి తక్కువ నక్లెస్ జేబులో వేసా. ఈమె నీ సువాసన ఎడారి భరించగలదేమో కానీ నేను మాత్రం భరించలేనే. రాబందులు తిరుగుతున్నాయేంటండి? ఏముంది, గంటకో అరగంటకో మనిషి పోతాడనంగా అవి ఇలా చక్కర్లు కొడుతూ ఉంటాయి. గంట తర్వాత వస్తే ఏముంటుందో? మిగిలితే బోన్స్, లేకపోతే బోన్లెస్. ఏదో జోగులాపి దాహేత్మ మహిళవా. ఒంటెకు ఓ శక్తి ఉంది, 6 నెలల వరకు నీళ్లు కడుపులో దాచిపెట్టుకుంటుంది. దాన్ని అడగబోయ్ అదే ఇస్తుంది. ఏమే అన్ని నీళ్ళు ఒకదాని ఏం చేసుకుంటావు? నాకు గుక్కు నీళ్ళైతే చచ్చిపోతావా? ఇయ్యా సొమ్ము ఒకడదే సోకొకడదే. ఒరే బాబ్జీ, ఊళ్ళో వాళ్ళంతా మీ మాయ పెద్ద మినిస్టరు. ఆడింటికి వెళ్తే నీకు ఏ చైర్మన్ పోస్ట్ ఇచ్చేస్తాడు అంటమే ఏంటి? నువ్వు వాళ్ళందరి మాటనేమో ఊపుకుంటా వెళ్ళిపోవడమే ఏంటి?
అక్కడ ఈడెవడో కుర్రోడు తనెవరో అమ్మాయిని లవ్ చేస్తుంటే నీకు అనుమానం రావడం ఏంటి? ఇలా ఎడారిలోకి వచ్చి కొట్టించుకోవడం ఏంటి? ఈ ఒంట్లు కనీసం గడ్డని ఎత్తున్నారా? నీకు అది కూడా ఇట్లేదు, అది కూడా ఇట్లేదు. ఏంటి బాబు సాయం చేయమంటావా? ఏం సాయం అండి? పాపం నీకు నువ్వే కొట్టుకుంటున్నావు కదా, నేను చేద్దామని. దండి వచ్చి కొట్టి పెట్టండి దండి. అన్నయ్య ఏంటి అన్నయ్య నీకు ఈ డ్రెస్ అదిరిపోయింది అన్నయ్య. నాకేంటో సత్య కూడా ఇవాళ నీకు మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని వచ్చి ఒక ముద్దుతో ఐ లవ్ యూ అని చెప్పేస్తుంది అనిపిస్తుంది. ఎస్, వీడికి మ్యాచింగ్ ఎందుకు వేసుకొస్తుంది? వీడికి మ్యాచింగ్ వేసుకొస్తుంది కానీ. అయ్యో ఇలాగే వెళ్ళిపోతావా ఏంటి? గిఫ్ట్ ఏది ఇవ్వవా? నేను తేలేదుగా. నేను తెచ్చాను అన్నయ్య నీకోసం. అన్నయ్య ఏమైందన్నయ్య, నచ్చలేదా? ఇక్కడ నిజమైన జింకలుండవా? ఎందుకుండవు, చుట్టూ అడవే. కాకపోతే జింకల కోసం పుల్లు సింహాలు వస్తూ ఉంటాయి. నేనే ఒక పులి. సత్య అడిగింది తీసుకొస్తాను. పదశ్రీ వెళ్ళి జింకని పట్టుకొద్దాం. కృష్ణ జింక మా బావగాడు. సార్ నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా. మా ఆడాళ్ళకి నా కొడుక్కి భయపడి జాతకాలు కూడా చూపించకుండా హడావుడిగా తాంబూలాలు తీసుకొని ముహూర్తాలు పెట్టుకొని పెళ్లి ఫిక్స్ చేస్తేనే బుద్ధి 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 లేని గాడిదని కదా నేనా. ఎక్కడేం తిరకాసు ఉండదో అప్పటి నుంచి దాని అమ్మ పడవా ఆ బ్యాడ్ ఎఫెక్ట్ కొడతానే ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? సార్ పెళ్లికి ఇంకా 4 రోజుల టైం ఉంది కదా, ముహూర్తం ఎలాగో మార్చలేం. అంతే కదా. మంచి బ్రాహ్మణ్ణి పిలిచి జాతకాలు చూపిద్దాం. దాన్ని బట్టి చేయాల్సిందేమన్నా ఉంటే చేయించేద్దాం. నేను కాదు, ఆ పని నువ్వే చేయరదా? నేనే చేస్తాను సార్. స్టేట్ లో నెంబర్ 1 బ్రాహ్మణ్ణి నేను తీసుకొస్తాను. నమస్కారం గురుగారు. నువ్వు ఫేస్ రైట్కి తిప్పండి, లెఫ్ట్కి, పైకి, కిందకి. నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. గురువు గారు, ఇతను గోదాట్లో మనతో పడవలో ప్రయాణం చేశాడు కదండి. నువ్వు తెలివైన వాడివా నేను తెలివైన వాడినా? అతను ఏమన్నాడు? చూడలేదన్నాడు. అతనే కరెక్ట్. నువ్వు పద. పెళ్లి కూతురు అటు చూడండి. సత్య ఉండు, నేను వస్తున్నాను. అతనే పెళ్లి కొడుకు. నా రూట్ లోకి ఎవడొచ్చినా సైడ్ అయిపోతాడన్నారుగా, మీ మాట నిలబెట్టుకోండి. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? సరిగా చూసి చెప్పండి. సరిగ్గా చూడటం అంటే ఏమిటి? ఏ కళ్ళజోడు పెట్టుకుని చూడమంటారా? 3వ నెత్తిన తెరిచి చూసి మరీ చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు కాక జరగదంతే. ఈ మాట ఇక్కడ కాదు, మా బావతో చెప్పండి, గానతో పేల్చి పారేస్తాడు. ఏమిటండి? ఏమిటి తుపాకీ పేరు చెప్పి బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులకు లొంగిపోయి శాస్త్రాన్ని అడుగుతూ ఇటు తట్టు మార్చేయమంటారా? ఏమిటి అడు చూస్తారు? ఇటు చూడండి. బుధుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారకుడు. మీ తుపాకీలో 6 తూటాలుంటాయేమో. నా శరీరం నిండా నవగ్రహాలు తాండవం చేస్తున్నాయండి. నా గురించి ఏమనుకుంటున్నారు? నాలుక మీద సరస్వతీదేవి కూర్చేసుకొని కూర్చుందండి. నేను తూ అని వస్తే సునామీ వచ్చి కొట్టుకుపోతారు. కూర్చున్నామంటే ఇంకా వీళ్ళు మన మాట వినరు. బయలుదేద్దాం పోదా. గురుగారు, ఈ పెళ్ళైన తర్వాత, ఈవిడ చచ్చిపోయిన తర్వాత మనల్ని దినానికి పిలుస్తారు. అయ్యోరా, ఇప్పుడు ఏంది నువ్వు అనిందా? ఏమిటా? పెళ్లి కూతురు జాతకంలో దోషం ఉంది. పెళ్ళైన మరుక్షణంలోనే పెళ్లి కొడుకు తల్లి ఈవిడేనా? అవును. ఈవిడ ఠామట్టుంది. అదేంది ఎక్కి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చినట్టు అయ్యో చెప్పింది నిజమేలా? నేను అన్యాయంగా మన అబ్బాయి చేతిలో లేచిపోయేదాన్ని కదా. అయ్యోరా, నువ్వు తొందరపడమాక, ఆయాసపడమాక, కూర్చోదా. రే అయ్యోరికే మంచి టెంకాయలు తీసుకురా చల్లగా. అది కాదు అయ్యోరు, ఇప్పుడు ఆ దోషం పోయే మార్గం ఏమైనా ఉంటే చెప్పరాదా? మీ లాలో లూప్ హోల్స్ ఉన్నట్టు మా శాస్త్రంలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయండి. ఏమిట్రా చూస్తున్నావు? లూప్ హోల్స్. ఏ నేత్రంతో పడితే ఆ నేత్రంతో చూస్తే లూప్ హోల్స్ కనిపించవురా? 3వ నేత్రం తెరిచి మరీ చూడాలి. ఆ పుస్తకం లైవ్. మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు కూర్చోమే. మీరు కూడా మీరు వెళ్ళి కూర్చోండి. ఒప్పుకోరండి. మీరు ఒప్పుకోరు. నేను చెప్పినట్టు మీరు వివాహం చేయలేరు. ఏం చేయాలో చెప్పరాదా? మీరు ఒప్పుకున్నా ఆవిడ ఒప్పుకోదండి. మీరేం చెప్తే అది చేస్తామండి. చెప్పండి. చేస్తారా? చెప్పండి. ముమ్మాటికి చేస్తారా? చేస్తుందని చెప్ప. మీకు కాబోయే కోడలికి ఇంకొకటితో వివాహం చేయాలండి. వేరే పెళ్ళ? పెళ్ళంటే నిజమైన పెళ్లి కాదయ్యా, ఉత్తుత్తి పెళ్లి. అంటే డమ్మీ మ్యారేజ్ అన్నమాట. ఉత్తుత్తి పెళ్ళ? ఏమిటయ్యా, ఏమిటంత ఆశ్చర్యపోతున్నావు? గాంధారికి గాడితో వివాహం జరిపించలేదా?
మొన్నటికి మొన్న ఐశ్వర్యరాయ్కి పెళ్లికి ముందు వేప చెట్టుతో వివాహం జరిపించారన్న విషయం మన పేపర్లో చదివాం కదా. అలాగే పెళ్లికి ముందు ఆ అమ్మాయికి ఇంకొకరితో వివాహం జరిపించామనుకోండి, దోషం పోతుంది. ఆ తర్వాత అసలు ముహూర్తానికి మన వాడికి ఆ అమ్మాయితో వివాహం జరిపిస్తే సరిపోతుంది. ఇదంతా వింటానికి విడ్డూరంగా ఉంటుంది కానండి, ఇంతకంటే వేరే పరిష్కార మార్గం లేదండి. నా మాట నమ్మండి. ఏం లేదబ్బాయా, ఊరికి డిస్కస్ చేసుకుంటున్నావా? నీకు చెప్పకుండా ఏదో చేద్దాం కాదు. శ్రీ, ఇదంతా నువ్వు నమ్ముతావా? నమ్ముతానన్నయ్య, కానీ గుట్టు చెప్పుడు కాకుండా మూడో కంటికి తెలియకుండా ఎవరైనా నమ్మకస్తుడిని చూసి పెళ్లి చేయాలన్నయ్య. నీకంటే నమ్మకస్తుడు ఎవడు ఉంటాడు? నువ్వే పెళ్లి కొడుకువి. అన్నయ్య, ఏం సత్య? నేను మాట్లాడతా. ఎక్కడున్నా మాయా? సిగ్నల్ దగ్గర ఎర్రలేటి బడులా. ఇక్కడ బావగారికి ఎర్రలైట్ అడిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నావంటే? ఇదిగో చెన్నపల్లి జైలు దగ్గర ఉన్నావురా. ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది, ఆపేసి ఉండారు. అక్కడే ఉండిపో. ఇక్కడ దాకా ఎందుకు పెట్రోల్ బొక్క? కొంచెంసేపు ఉంటే బావగాడు కూడా అక్కడికే వచ్చేస్తున్నాడు. నువ్వు అత్తయ్య బావగాడు ముగ్గురు కలిసి జైల్లోకి వెళ్ళి జాగింగ్ చేద్దరు. కానీ నేను మాత్రం దుబాయ్ పారిపోతున్నాను.